తెలంగాణలో జనగాం జిల్లాలో కోతినాడిస్తూ జీవనం సాగించేటటువంటి వెంకన్న అనే వ్యక్తిని తన స్నేహితులే రాయితో కొట్టి చంపేశారు. తర్వాత అగ్గిపెట్టి నిప్పంటించేసి ఆ శవాన్ని అయితే కాల్చే ప్రయత్నం చేశారు. కేవలం 300 రూపాయలు ఆ వెంకన్న అనే వ్యక్తి ఇవ్వాలంట. 300 రూపాయలు ఆ పిల్లలు అడిగారు, ఆ స్నేహితులు. నా దగ్గర లేవు, ఇప్పుడు ఇవ్వలేను, మరి నేను ఇవ్వకపోవచ్చు అన్నాడంట అతను. నువ్వు 300 రూపాయలు తీసుకుని ఇవ్వనంటావా అని అతన్ని అక్కడికక్కడే కొట్టేసి చంపేసి శవాన్ని ఆ బట్టలతోటే కాల్చేసి శవాన్ని మాయం చేయాలనుకున్నారు. అయితే పోలీసులకి ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత అసలు విషయాలన్నీ బయటపడ్డాయి. తన స్నేహితులే తనని కొట్టి చంపారని తెలిసింది. ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. కేవలం 300 రూపాయలకి మనం హత్య చేసుకునే పరిస్థితులు ఉన్నామంటే ఈ క్షణికావేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం మనం. అంటే బహుశా వాళ్ళు కూడా చంపాలనుకోకపోవచ్చు. 300 రూపాయలు ఇవ్వలేదు కాబట్టి వాడిని కొట్టేసి, అంటే ఆ కోపానికి అప్పటికప్పుడు. బీహార్లో మనం ఇంతకుముందు అడ్డిడి బియ్యం అంటే కేజీ బియ్యానికి హత్య చేసేవాళ్ళు వినేవాళ్ళం మనం 30-40 సంవత్సరాల క్రితం. అంటే అక్కడ ఆకలి చావు. తన కుటుంబానికి ఈ కేజీ బియ్యం ఇస్తే ఒకరోజు ఆహారం దొరుకుతుంది కదా అని వాళ్ళ బాధ అది. వాళ్ళ కుటుంబం పోషణ కోసం వాళ్ళు కేజీకు 100 రూపాయలకు 200కు హత్యలు చేసేవాళ్ళు. ఈరోజు మనం క్షణికావేశాన్ని కంట్రోల్ చేయలేక ఈరోజు 300కి 500కి కొట్టి చంపేయాలనే ఒక ఇది వచ్చింది, మన ఆలోచన వచ్చింది. ఈరోజు వాళ్ళు జైలుకి వెళ్ళారు. నిజానికి వాడు చనిపోయిన తర్వాత, అతన్ని చంపేసిన తర్వాత వాళ్ళ ముగ్గురు ఒక గంట తర్వాత, ఒక రోజు తర్వాత పశ్చాత్తాపడి ఉంటారు. కాబట్టి క్షణికావేశాన్ని మనం అణుచుకోగలగాలి.